ఈరోజు మన వీడియోలో బీఈడి కోర్స్ చేయాలంటే టీఎస్ ఎడ్సెట్ అనేది రాయాలి. దాని గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది మనకి రిలీజ్ అయినాయి. రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 15 ఏప్రిల్ 2026 వరకు ఫైన్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫైన్ తో వచ్చేసి 250 రూపాయల ఫైన్ తోటి అయితే 22 ఏప్రిల్ వరకు ఉంది. అదే 500 రూపాయల ఫైన్ తోటి అయితే 27 ఏప్రిల్ వరకు ఉంది. అదే 1000 రూపాయల ఫైన్ తోటి అయితే 30 ఏప్రిల్ వరకు ఉంది. అదే 5000 ఫైన్ తోటి అయితే మనకి 9వ తారీఖు 2026 వరకు ఉంది అనమాట. ఈ విధంగా మనం ఫైన్ తోటి కట్టుకోవచ్చు. హాల్ టికెట్ ఎప్పుడు వస్తాయి అనేది కనుక మనం చూసినట్లయితే 9వ తారీఖు మే నెలలో మనకి హాల్ టికెట్లు అనేది రిలీజ్ అవుతాయి. ఎగ్జామ్ వచ్చేసి మనకి 12 మేలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12 ఎగ్జామ్ జరుగుతుంది. 15కి మనకి ప్రిలిమినరీ కీ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే 30వ తారీఖు మే 30వ తారీఖు 2026 మనకి రిజల్ట్ అనేది వస్తుంది. మనం టిఎస్ ఎడ్సెట్ అనేది ఎంట్రన్స్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే 2 సంవత్సరాల బీఈడి కోర్స్ అనేది చేయొచ్చు. ఇది తెలంగాణలోని అన్ని బీఈడి కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి ఈ ఎంట్రన్స్ అనేది మనం రాయాలి. దీని యొక్క ఎలిజిబిలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే కనీస అర్హత డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది బిఏ కావచ్చు, బిఎస్సి కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ, బీబీఎం కావచ్చు, బీసీఏ కావచ్చు. దీనికి కనీస మార్కుల నిబంధన కూడా ఉంది. దీనికి కనీస మార్కుల నిబంధన కూడా ఉంటుంది. అలాగే క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే ఒకటే ఫీజు ఉంటుంది, 750 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 550 రూపాయలు ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎగ్జామ్ టైం వచ్చేసి 120 నిమిషాలు. క్వశ్చన్స్ వచ్చేసి 150 మార్కులు ఉంటాయి అన్నమాట. ఈ 150 మార్కులకు గాను ఏమేమి ఇస్తారు అనేది కనుక మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి సైన్స్, సోషల్ వాళ్ళకి సోషల్, దాని సబ్జెక్ట్ సంబంధించి 60 మార్కులు వస్తాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్కులు. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసి మనకి 20 మార్కులు. మొత్తం కలిపి 150 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్కులకు 150 క్వశ్చన్స్ గాను ఒక్కొక్క మార్క్ చొప్పున 150 మార్కులు. రిజల్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మే 30వ తారీఖున రిజల్ట్ వస్తుంది. కౌన్సిలింగ్ అనేది మనకి రిజల్ట్ తర్వాత డేట్స్ అనేది మనకి విడుదల చేయడం జరుగుతుంది. ప్రిపరేషన్ అయితే మీరు ఖచ్చితంగా అన్నిటి మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా మీరు ఎక్కువ మంచి ర్యాంక్ రావాలంటే ఖచ్చితంగా జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్లస్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ మీద మీరు అవగాహన అనేది పెట్టండి. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ మీద మీకు ఎలాగో గ్రిప్ ఉంటుంది. మీకు వచ్చేటువంటి ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ కానీ మంచి ర్యాంక్ కానీ ఈ రెండింటి మీదనే డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని విషయాలు ఫాలో కండి.